హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. సింపుల్‌గా కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూద్దామండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి పచ్చడి చేసుకోవడానికి బాండిల్లో 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత 20 నుండి 25 వరకు మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయల్ని ఇలా మధ్యకు తుంచుకొని విత్తనాలతో సహా వేసుకోవాలి. ఈ మిరపకాయల్ని లో ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. నేను తీసుకున్న ఎండుమిరపకాయలకి కారం మీడియంగా ఉందండి. అందుకని 25 వరకు తీసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 10 వరకు వెల్లుల్లి రెమ్మలు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని మరొక నిమిషం లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ వేయించుకోవాలి. చింతపండు కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుంది. చింతపండు కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరిని నేను ఒక పెద్ద కొబ్బరికాయలో సగభాగాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. వీటిని కూడా లో ఫ్లేమ్ మీద ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ వేయించుకోవాలి. కొబ్బరి రంగు మారాల్సిన అవసరం లేదు. కొంచెం వేడొస్తే సరిపోతుంది. ఇలా వేగిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. కొబ్బరి ఇంకా ఎండుమిరపకాయలు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి వీటిని వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి. కల్లుప్పు వేసుకుంటే చట్నీ టేస్ట్ బాగుంటుందండి. ఇలా గ్రైండ్ చేసుకున్న వీటిని ఒకసారి కలిపి కొంచెం వాటర్ వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. రెడీ చేసుకున్న ఈ చట్నీకి పోపు కోసం బాండిల్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని వేడి చేసుకొని అందులో అర స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ శనగపప్పు, అర స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు వేసుకొని అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత చిటికెడు పసుపును కూడా వేసి ఫ్లేమ్ని లోలో పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకున్న చట్నీ వేసుకొని లో ఫ్లేమ్ మీద 2 నిమిషాలు కలుపుకుంటూ వేయించుకుంటే కొబ్బరి చట్నీ రెడీ అండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.